నమస్కారం. ఒక నది కథతో ఈరోజు మన విశ్లేషణ మొదలుపెడదాం. పైకి చూస్తే ఆ నది ఎంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపిస్తుందో కదా. కాని ఆ నీటి లోపల మన కంటికి అస్సలు కనిపించని ఎంతో శక్తివంతమైన ప్రవాహాలుంటాయి. మన జీవితం కూడా అచ్చం అలాంటిదే. ఈరోజు మనం పైకి కనిపించే దాని వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. అవును, జీవితంలో మనం చూసేది చాలా వరకు బయటి కథ మాత్రమే. మరి అసలైన కథెక్కడుంటుంది? అది లోపల, మనకి కనిపించకుండా దాగి ఉంటుంది. మనం చూసేది ఒక మెరిసే చిత్రమైతే, మనం చూడనిది దాని వెనుకున్న పూర్తి సత్యం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడమే ఈరోజు మనం చెయ్యబోయేది. సరే, కొన్ని సులభమైన ఉదాహరణలు చూద్దామా? మనకొక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. అబ్బా, ఎంత బాగుందో అనుకుంటాం. కానీ ఆ ఇంటి వెనుక ఎంత పెద్ద లోనుందో, ఆ ఈఎంఐలో ఒత్తిడి ఎంతుంటుందో అది మనకు కనిపించదు కదా. లేదా సోషల్ మీడియాలో చూసే సంతోషకరమైన ఫోటోలు. అందరూ ఎంత చక్కగా నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఆ ఫోటో వెనక నిజానికి ఆ కుటుంబంలో ఎంత ఒత్తిడి ఉందో, ఏమైనా సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. ఇక ఇది అందరికీ తెలిసిందే, సక్సెస్ పోస్టులు. వాళ్ల విజయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ విజయం సాధించడానికి వాళ్లు గడిపిన నిద్రలేని రాత్రులు, పడిన కష్టం, అది ఎవరికీ కనిపించదు. మరి ఇలా కేవలం బయటి రూపాన్ని చూడటం వల్ల వచ్చే సమస్యేంటి? ఇది పోలికకు దారితీస్తుంది. ఈ పోలిక మనస్సులో మనకు కనిపించని బాధని సృష్టిస్తుంది. చూడండి, పోలిక పెరిగే కొద్దీ మన ఆత్మవిశ్వాసం మెల్లగా తగ్గుతుంది. అసూయ పెరుగుతుంది. ఇక మనశ్శాంతి, అది నెమ్మదిగా మాయమవుతుంది. ఇది మనల్ని రెండు రకాల ఆలోచనా విధానాలకు తీసుకొస్తోంది. మొదటిది పాత ఆలోచన. అంటే, అయ్యో, ఇతరులు నాకన్నా బాగా చేస్తున్నారు, నేను జీవితంలో వెనకబడిపోయాను అని అనుకోవడం. ఇది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ కొత్త ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. వారి పూర్తి కథ నాకు తెలీదు కదా, అనవసరంగా పోల్చుకోవడం ఎందుకు, నేను నా ప్రయాణంపై దృష్టి పెడతాను అని అనుకోవడం. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త ఆలోచన మనకు శాంతిని, ఉన్నదానిపై కృతజ్ఞతను ఇస్తుంది. ఇప్పుడు నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు విద్యార్థులను ఊహించుకుందాం. మొదట రాహుల్ ఉన్నాడు. అతను తన స్నేహితుడికి వచ్చిన ఎక్కువ మార్కులు చూస్తాడు. కాని వాటి వెనుక ఉన్న కనిపించని శ్రమను గుర్తు చేసుకుంటాడు. వాళ్ల కష్టాన్ని గౌరవిస్తూ అతను ప్రశాంతంగా తన సొంత ప్రిపరేషన్పై దృష్టి పెడతాడు. ఇక రెండవది ఆశ. ఆమె కేవలం మార్కులను మాత్రమే చూస్తోంది. ప్రతిరోజూ తనను తాను పోల్చుకుంటోంది. తనను తాను బలహీనురాలిగా భావించి ఇష్టంతో కాకుండా భయంతో చదువుతోంది. ఫలితం చాలా సులభం. రాహుల్ నిలకడగా ఎదుగుతాడు మరియు ప్రశాంతంగా ఉంటాడు. కాని ఆశ ఒత్తిడికి గురై తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ఈ తేడా మన జీవితంలోని ఇతర భాగాలలో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. అరవింద్ లాంటి ఉద్యోగి ఇతరుల త్యాగాలను అర్థం చేసుకొని ఎదుగుతాడు. మరోవైపు మనోజ్ లాంటివాడు కేవలం పైపైన విజయాన్ని చూసి నిరాశ చెందుతాడు. అలాగే రమేష్ లాంటి వ్యాపారి కనిపించని రిస్కులను గౌరవిస్తూ స్థిరమైన వ్యాపారాన్ని నిర్మిస్తాడు. అయితే సురేష్ లాంటివాడు కనిపించే విజయాన్ని వెంబడించి ఒత్తిడితో సతమతమవుతాడు. చూసారా, మన ఆలోచనా విధానం, ఫలితాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. కనిపించని వాస్తవికతను అర్థం చేసుకోవడం నిజంగా ప్రతిదాన్ని మారుస్తుంది. ఈ అవగాహన ఉన్నప్పుడు మన ఆనందం ఎలా పెరుగుతుందో చూడండి, లేనప్పుడు ఎలా తగ్గుతుందో గమనించండి. ఇప్పుడు ఒక్క క్షణం మనకోసం మనం ఆలోచించుకుందాం. ఇది మనకు చాలా సహాయపడుతుంది. మనల్ని మనం 3 సున్నితమైన ప్రశ్నలు అడుగుదాం. మొదట ఒక్కసారి ఆలోచిద్దాం. మనం క్రమం తప్పకుండా ఎవరితో పోల్చుకుంటాము? బహుశా మన సహోద్యోగులతోనా, లేక స్నేహితులతోనా? ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. వారు మనకు కనిపించని ఏ కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అది ఆర్థిక ఒత్తిడి కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మనలో ఇప్పటికీ ఉన్న కనిపించని బలాలు ఏమిటి? ఓపిక లాంటివి, లేదా ప్రతిరోజూ నిలకడగా ఒక పనిచేయడం లాంటివి. అయితే ఈరోజు మనం తీసుకోగల ఒక చిన్న చర్య ఏమిటి? చాలా సులభం. ఈరోజు కేవలం ఒక్క పోలికను ఆపేద్దాం.
దానికి బదులుగా మనం నిశ్శబ్దంగా మెరుగుపరుచుకుంటున్న ఒక విషయాన్ని మన కోసం మనం రాసుకుందాం. ఒక గొప్ప గురువు దుర్గాస్ సర్ గారు ఈ విషయాన్ని చాలా అందంగా చెప్పారు. మీ లోపలి భాగాన్ని ఎప్పుడూ ఇతరుల బయటి భాగంతో పోల్చవద్దు. ఎంత అద్భుతమైన మాట! కాబట్టి మనతో పాటు ఉంచుకోవడానికి ఒక తీపి, ప్రేరణాత్మక ఆలోచనతో ముగిద్దాం. ప్రతిరోజూ ఇలా అనుకుందాం, నా ప్రయాణంపై నేను దృష్టి పెడతాను, ఇతరుల హైలైట్స్పై కాదు. గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవడమే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తుంది.